మంచిగా చీర కట్టుకో, ఎందుకంటే సినిమా వాళ్ళు నీకు బాగా దోస్తులు ఉన్నారు. మంచిగా సోకులు తయారుగా బస్ స్టాండ్కు రా, బస్సు ఎక్కు, చింతమడకకో సిరిసిల్లకో పోతా అని అడుగు. నిన్ను టికెట్ కు కండక్టర్ పైసలు అడిగితే మా 6 గ్యారెంటీలు అమలు కానట్టే. సిల్లి గవ్వ అడగకుండా చీర కట్టుకున్నందుకు నిన్ను తీసుకెళ్లి సిరిసిల్లలు ఇడిచిపెడితే మా 6 గ్యారెంటీలు అమలు అయినట్టే. నువ్వు సిద్ధమా కేటీఆర్? అంతే కదా, అంతే కదా, అంతే కదా. అందుకే మా యువకులకు చెప్తున్నా, మళ్ళీ ఆయన దగ్గర చీర గాజులు ఉన్నాయో లేవో ఏదన్నా మీరు పోస్టులో పంపించండి కేటీఆర్ కు. అందుకే మిత్రులారా, ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేసినాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందుకే మీ దగ్గరకు వచ్చినాం. ఇవాళ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు కావాలన్నా రంజిత్ రెడ్డిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాను. ఇవాళ మెట్రో రైలు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట, చాంద్రాయణగుట్ట నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కందుకూరుకు మెట్రో రావాలంటే రంజిత్ రెడ్డికి ఓటేసి గెలిపించండి. అదే విధంగా వికారాబాద్ లో పుట్టి నేరేచర్లలో ముగుస్తున్న మూసీ నది ఇవాళ మురికి కూపంగా మారింది. అది సుందరమైన నదిగా నిరంతరం నీళ్లు ఉండాలి, అభివృద్ధి జరగాలి అంటే కేంద్రంతో నిధులు తెచ్చుకోవాలి. అందుకే మూసీని సుందరీకరణ చేయాలి అని అంటే రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలి. అందుకే మిత్రులారా, ఇవాళ మిమ్మల్ని అడిగేది ఒక్కటే, ఈ ప్రాంతంలో కందుకూరులో మెడికల్ కాలేజ్ తప్పకుండా ఆయన ఎందుకేం, అది నేనే వేస్తే ఎవరిని అడగాల్సిన పనిలే. రంజిత్ రెడ్డిని గెలిపించిన వారం రోజుల్లో వచ్చి టెంకాయ కొడతా నేనే వచ్చి, ఎవరిని అడగాల్సిన పని లేదు. మీరేమంతనే చాలు, మీ మెడికల్ కాలేజ్ కందుకూరులు ఏనికే గెలిపియండి, మెజార్టీ ఇవ్వండి, మీకు మెడికల్ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇవాళ నేను అడిగేది ఒకటే, దురదృష్టవశాత్తు మన అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మణ గెలవలే. లక్ష్మణ గెలిచి ఉంటే ఇవాళ మీ సమస్యలు తీరేది. సబితక్కని గెలిపించారు. మొన్న నేను ఏదో అన్నాని మా అక్కకు చాలా బాధ అయింది. కానీ ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, సబితక్క నువ్వు బీఆర్ఎస్ ఉన్నావు, బీఆర్ఎస్ ను గెలిపించాలో నువ్వు ఓటు అడిగితే మేము తప్పు పట్టం. కానీ బీఆర్ఎస్ కాదు బీజేపీకి ఓటేయమని చెప్తున్నావు, నీకు న్యాయమా అని నేను అడుగుతున్నా. నమ్మిన పార్టీని, నమ్ముకున్న కార్యకర్తల్ని, నమ్మిన నాయకుడిని ఇవాళ నట్టేట ముంచి బీజేపీని గెలిపించాలనేది నీకు న్యాయమా అక్క అని నేను అడుగుతున్నా. అందుకే ఈ రాజకీయాలు మానుకోండి సబితక్క. నీ పార్టీని కావాలంటే నువ్వు గెలిపించుకో, నీ పార్టీ కోసం తిరిగి ఓట్లు అడుగు, నీ పార్టీ కోసం కొట్లాడు. కానీ నీ కోసం కొట్లాడి, నీ కోసం జెండా మోసి నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళను మోసం చేసి ఆనాడు కొన్ని జిల్లాలలో ప్రజల్ని ఆగం చేసి మోసం చేసి మొత్తానికైతే 1.8% ఓట్లతో మరి గెలిచి అధికారంలోకి వచ్చినారు. 4.5 నెలలైన కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు నేను ఇక్కడికి వస్తా ఉంటే ఉప్పల్ నుంచి వచ్చేటప్పుడు మెట్రో పిల్లర్లని చూసినా, సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి రాసుకున్నాడు 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇలా రాహుల్ గాంధీ వచ్చాడు, పాపం ఆయనకేమో తెలియదు, ఆయనకి ఏం తెలియదు, కనీసం తెలియదు అన్న విషయం కూడా తెలియదు రాహుల్ గాంధీ. ఆ వచ్చిండు, వచ్చి ఏదో పేపర్ మీద రాసిస్తే చదివేసిండు. ఏమని, తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది అని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ లో చెప్తా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎన్ని మాటలు చెప్పింది కాంగ్రెస్, ఒక్కటన్నా అమలైందా? దయచేసి ఆలోచన చేయండి. నెలకు 2,500 రూపాయలు వస్తున్నాయా? మీకెందుకు వస్తాయి? మీ మహిళలకు వస్తాయి.
నెలకు 2,500 రూపాయలు మహిళా తల్లులకు వస్తున్నాయా? అసలు మహిళలు ఎక్కడ పోయారు? మీరు తొక్కేసారు తమ్మి, అంత మొత్తం నూకేసారు. అట్లాగే పెద్ద మనుషులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇస్తున్నారా? 4,000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయా? అదే విధంగా తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా దాని మీదకెళ్ళి అన్నాడు. మరి 1,50,000 మంది పెళ్లి చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఒక్కలకన్నా తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, ఎవరికన్నా ఇచ్చిందా? మా చదువుకునే తమ్ముళ్లకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు, వచ్చిందా? ఒక్కటి కూడా రాలేదు. కానీ సిగ్గు లేకుండా పచ్చి జూటా మాటలు. ఇవాళ మళ్ళొక్కసారి హైదరాబాద్ లో మీ చేతిలో సావు దెబ్బ తినడానికి మన పార్టీలో గెలిచిన ఒక ఎమ్మెల్యే, ఖైరతాబాద్ లో గెలిచిన ఒక ఎమ్మెల్యే తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పి పార్లమెంట్ నిలబెట్టింది. అందుకే నేను అంటున్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీకి మొన్న హైదరాబాద్ లో ఎట్లయితే బుద్ధి చెప్పిండ్రో మళ్ళొక్కసారి వాళ్ళకి సిగ్గొచ్చే విధంగా తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ మరొక పార్టీ ఇక్కడ మన పోటీ నాకు తెలిసి అయితే కాంగ్రెస్ తో లేదు, కరెక్టేనా? మసీరాబాద్ లో పోటీ కాంగ్రెస్ తో లేదు కదా, కొద్దిగా బీజేపీతోనే ఉందా? బీజేపీ గురించి కూడా కోయినాయిగా. అయితే బీజేపీ గురించి కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. 5 ఏళ్ల కిందట, ఆగురా అయ్యా నువ్వు పట్టుకెళ్ళి ఈసప్పుడు, 5 ఏళ్ల కిందట ఆనాడు కిషన్ రెడ్డి గారు గెలిచిండు. కిషన్ రెడ్డి గెలిచిండు, 5 ఏళ్ళు అయింది, కేంద్ర మంత్రి అయింది, బ్రహ్మాండమైన మంత్రి పదవి తీసుకున్నాడు, క్యాబినెట్ లో మంత్రి ఉన్నాడు. హైదరాబాద్ కు వరదలు వచ్చినాయి, రూపాయి తెచ్చిందా? కిషన్ రెడ్డి గారు రూపాయి తెచ్చిందా? హైదరాబాద్ కు వరదలు వస్తే హైదరాబాద్ లో మెట్రో కట్టుకున్నాం, రూపాయి సాయం చేసిందా? కరోనా టైంలో ఎక్కడున్నాడు కిషన్ రెడ్డి? ఏం చేసిండు? కురుకురే ప్యాకెట్లు వచ్చిందా? కరోనా టైంలో పద్మారావు గారేమో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్లకు భోజనం పెడితే కిషన్ రెడ్డి గారు మాత్రం కురుకురే ప్యాకెట్లు వంచింది. కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే ఈ 5 ఏళ్లలో కురుకురే ప్యాకెట్లు వంచుడు తప్ప మసీరాబాద్ ఇలా కనబడలే, అంబర్పేటకు పోలేదు, కనీసం సికింద్రాబాద్ సనత్ నగర్ లో కాలు కొట్టలేదు. నాంపల్లిలో మాత్రం ఒక సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేసిండు, ఒక సింటెక్స్ ట్యాంక్ పోయి రిబ్బన్ కట్ చేసి నేను చూసిన. సీతాఫల్ మండిలో కూడా ఆ రైల్వే స్టేషన్ లో 2 లిఫ్టులు పెడితే ఆ లిఫ్టులో మాత్రం రిబ్బన్ కట్ చేసి. 5 ఏళ్ళు కేంద్ర మంత్రి ఎంత పని చేయాలి? నిజానికి తప్పకుండా గొప్పగా పనిచేసే అవకాశం ఉండే, చేయలే. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిందనే బాధ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరిలో ఉంది. నేను ఇక్కడున్న మా అన్నదమ్ములను, ఆడబిడ్డలను ఒకటే అడుగుతా ఉన్నా, ఇందులో బలవంతం ఏం లేదు, మీకు ఇష్టమైతేనే చెప్పురి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నటోళ్ళు చేయలేవట్టుంది, బలవంతం ఏం లేదు, మీ ఇష్టం. పక్కానా? పక్కా. అయితే మీకు ఒక బెస్ట్ ఉపాయం చెప్తా. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని మీ ఫీలింగు, ఈయన వచ్చినాక చిల్లర మాటలు, ఉద్దరే పనులు తప్ప ఏం అయితలేదు. మీకు కనబడుతుంది, నాకు కూడా కనబడుతుంది. బెస్ట్ ఉపాయం చెప్తా మీకు. కరెంటు పోతుంది, నీళ్ళు వస్తలేవు, నాకు ఎరికెత్తాను. కందిలు పట్టుకొని నిలబడ్డారు మా చెల్లెలు, కరెంటు పోతున్నది, మరి పైన కూడా కందిలు పట్టుకొని అక్కడ కూడా నిలబడ్డారు మా చెల్లెలు. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, కందిళ్ళు కూడా వాపస్ వచ్చినాయి, ఇన్వర్టర్లు వాపస్, జనరేటర్లు వాపస్. అందుకే మీ అందరికీ బెస్ట్ ఉపాయం చెప్తా. ఉపాయం ఏంటి అంటే, మీ అందరు కలిసి గట్టిగా ఒక 10-12 ఎంపీ సీట్లు మా చేతిలో పెట్టుండ్రి. 6 నెలల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తాడు. ఒక్కటే, ఇంతకు మించిన ఉపాయం ఏం లేదు. మీరు రోడ్డు ఎక్కేది లేదు, ఎవరిని తిట్టేది లేదు, నోరు ఖరాబ్ చేసుకునేది లేదు. అనవసరంగా వాళ్ళు తిట్టినట్టు గలీజ్గా మనం తిట్టే అక్కడ కూడా లేదు. సోషల్ మీడియాలో అనవసరంగా ఆగమాగం అయ్యేది లేదు. ఒకటే ఒక్క పని, ఈ కరెంటు సమస్య పోవాలన్నా, ఈ మంచిళ్ళ పోవాలన్నా, మనకు వచ్చే పెట్టుబడులు ఇలా వెనకపోతున్నాయి. ఇదివరకు వచ్చిన పెట్టుబడులు, మనం తెచ్చిన పెట్టుబడులు ఇలా హైదరాబాద్ నుంచి పెట్టిపోతా ఉన్నాయి. మొన్న ఒక కంపెనీ గుజరాత్ పోయింది, కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ, 3,700 కోట్ల పెట్టుబడి. ఇంకో కంపెనీ కార్నింగ్ అనే కంపెనీ చెన్నైకి వెళ్ళిపోయింది. వీళ్ళకు కొత్త పెట్టుబడులు తెచ్చే ముఖం ఎట్లాగూ లేదు, ఉన్న పెట్టుబడులు కూడా ఆపుకునే తెలివి.